హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జానూస్ డైలీ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి పులిహోర గుజ్జు అండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఉత్త రైస్లో కలుపుకొని తింటే చాలు. దానికోసం చింతపండు నేను కొంచెం ఉన్నట్టుండి అనుకొని చేస్తున్నాను కాబట్టి హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ నానబెడుతున్నాను అంతే. అలాగే నువ్వులు చూస్తున్నారు కదా, ఇది 2 గుప్పెడంత నువ్వులు ఉంటుందండి. ఇది మీరు కావాలనుకుంటే డ్రై రోస్ట్ చేయొచ్చు. నేను డ్రై రోస్ట్ చేయలేదు. మిక్సీకి వేసుకొని ఇలా పౌడర్గా చేసుకొని పెట్టుకోండి పక్కన. అలాగే చింతపండు నానబెట్టుకోండి ఒక 10 మినిట్స్ హాట్ వాటర్లో. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. బాండ్లీలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైనాక పచ్చిశనగపప్పు అలాగే పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే ఈ 2 కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫ్రై అవ్వడానికి మొదటగానే ఇది వేస్తున్నాను. కొంచెం లైట్ కలర్ టర్న్ అయ్యేటప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేస్తున్నాను. ఇలా తుంచి వేసేస్తున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ చిటపటలాడేటప్పుడు నేను తీసుకున్న నువ్వులు డ్రై రోస్ట్ చేయలేదండి, అందుకే నేను దీంట్లో కొంచెం ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో. మీరు కావాలనుకుంటే డ్రై రోస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను. కొంచెం నేను చింతపండు రసం మొత్తం తీసేసి చూడండి, కొంచెం నువ్వులు అనేది కొంచెం నేను డ్రై రోస్ట్ చేయలేదు కాబట్టి కొంచెం ఫ్రై చేశాను అంతే. ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం. చింతపండు రసం వేసుకొని కొంచెం బాగా కలుపుతూ ఉండండి. మనం దీంట్లో నువ్వులు వేసాం కదా, అందుకే అది థిక్నెస్ వస్తుందన్నమాట. మీరు కావాలనుకుంటే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఉప్పు, కారం, సరిపడా ఉప్పు. అలాగే ఇది వచ్చేసి మా అమ్మ చేసిన సాంబార్ పౌడర్ అండి. ఇంట్లోనే చేస్తుంది మా మమ్మీ. ఇదే సాంబార్ మసాలా వాంగీబాత్లో కూడా వాడతాను నేను. కలర్ కోసం కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేశాను. మీకు సాంబార్ మసాలా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. చింతపండు వేసాం కాబట్టి కొంచెం పులుపు బ్యాలెన్స్ చేయడానికి బెల్లం వేస్తున్నాను. బెల్లం కూడా వేసి బాగా మగ్గనివ్వండి. పచ్చి వాసన వెళ్ళాలి. ఇది నిల్వ చేసుకోవచ్చండి పులిహోర గుజ్జు అనేది. అందుకే కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది దీంట్లో. ఒక 7 to 10-12 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలన్నా లేకపోతే ఆకలి వేసినప్పుడు ఎప్పుడైనా కానీ టక్కని తీసేసుకొని రైస్ ఒకటే చేసుకొని కలుపుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే 3 పూట్లు ఇదే ఉంటే కూడా తినేస్తాను, అంత ఇష్టం నాకు పులిహోర అంటే. చూడండి, ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, దీనివల్లే ఇలా ఎక్కువ ఆయిల్ వేయడం వల్ల నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. బాగా కలుపుతూ బాగా ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఇంకా తీసి పక్కన పెట్టుకోవడమే. చూడండి, చాలా చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, ఎప్పుడెప్పుడు కలుపుకొని తిందామా అన్నట్టుగా ఉంది. మీరు ట్రై చేయండి ఇది రెసిపీ. ఇప్పుడు నేను రైస్లో కలిపి చూపిస్తాను. అదే పులిహోర గుజ్జుకి కొంచెం రైస్ వేసి కలుపుతున్నానండి దీంట్లో. మీకు కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.